కేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు గారి పట్ల ప్రేమతో చేస్తున్నాం అనుకుంటూ మళ్ళీ ప్రారంభించిన తెలుగుదేశం అనుకూల మీడియా. అందులో ఒకటి ఏఐఎస్, మామూలుగా ఐఏఎస్ అంటాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సరే, ఇప్పుడు ఏఐఎస్ అనేటటువంటి కాన్సెప్ట్ తో వాడటం బిగిన్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే దాదాపుగా 10 మంది అధికారులు కావాలని చెప్పి, ఎవరు కావాలో డెప్యుటేషన్ మీద, అంటే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్రాకి ఇవ్వమని చెప్పేసి స్వయంగా చంద్రబాబు గారు పేర్లతో సహా ఇచ్చారు. లేఖ రాశారు, నరేంద్ర మోడీకి లేఖ రాశారు, కానీ పట్టించుకోలేదు. రెండోసారి లేఖ రాశారు, పట్టించుకోలేదు. ఇది అధికారుల వైఫల్యమే వాళ్ళని తీసుకురావడం. బాబు లేఖ రాస్తారు కానీ రోజు మోడీతో ఫోన్లో మాట్లాడతారంటూ ఈనాడు ఒక వార్త రాసింది. అసలు సంగతి దాచేస్తుంది. విషయం ఏంటంటే వాళ్ళందరూ కేంద్ర సర్వీసులో ఉన్న ఉద్యోగులు. వాళ్ళని ఇక్కడికి ఎందుకు పంపించాలి? కులం కోసమా, వర్గం కోసమా, వ్యక్తి కోసమా పంపించాల్సింది? ఎందుకు అవసరం? ఇక్కడ సిబ్బంది తక్కువ ఉన్నారు అన్నాడు. ఎందుకు తక్కువ ఉన్నారు? ఐఏఎస్లు ఐపీఎస్ ని సస్పెన్షన్ లేదా విఆర్లో పెట్టి వాళ్ళకి ఏ డ్యూటీ వేయకుండా పక్కన కూర్చోబెట్టి ఉన్నారు. ఇది పబ్లిక్ గా కేంద్ర ప్రభుత్వానికి కనబడుతుంది. ఇక్కడి నుంచో 10 మందిని కేంద్రం సర్వీసులు పంపించేస్తే కేంద్రం 10 మందిని ఇక్కడికి పంపిస్తుంది. అట్లా కాకుండా ఇక్కడోళ్ళు ఇక్కడే ఉండగా వాళ్ళని విధుల్లో చేయకుండా, అది ఏది జగన్ మనుషులనీను, లేకపోతే జగన్ జిగిరీలనీను చెప్పేసి, లేదా వాళ్ళ మీద పనిష్మెంట్లు పేరు చెప్పేసి వాళ్ళని వేధిస్తూ పక్కన కూర్చోబెడుతూ ఇంకో 10 మందిని అక్కడి నుంచి పంపించండి, అది మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మాకు నచ్చిన వాళ్ళు, వాళ్ళు ఏ శాఖలో ఉన్నా సరే, ఈవెన్ ఐఆర్ఎస్ శాఖ అధికారులైనా సరే మాకు పంపించండి అంటే ఎలా పంపిస్తుంది? అసలు విషయం అది. గతంలో వాజ్పేయి టైంలో పంపించేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు డిపెండెంట్ గా. ఇప్పుడు పంపించట్లేదు. దాని వలన ఎదురవుతున్నటువంటి అంశం, దాన్ని ఈ కోణంలో రాసుకొచ్చారు అనమాట. విభేదాలు అయితే సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. మరి దీన్ని ఆదిలో అంతం చేస్తారా, లేకపోతే సాగతీసి వివాదాల వైపు తీసుకెళ్తారా చూడాలి.